నమస్తే. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అని చెప్పి యావత్ భారతదేశం అంతా కూడా ఉత్కంఠగా వెయిట్ చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇటు తన మ్యాజిక్ ఫిగర్ 118 రావాల్సి ఉండగా కేవలం 108 సీట్లకే పరిమితమైన విజయ్ అండ్ ఇటు అన్నా డిఎంకే వాళ్ళని చెరి సగం అండ్ అలాగే ఇతరులందరూ కలిసి 2 స్థానాలు 3-4 స్థానాలు ఈ విధంగా వాళ్ళు గెలుచుకున్న పరిస్థితి. అయితే ప్రమాణ స్వీకారం చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి గవర్నర్ దగ్గరికి వెళ్తే లేదు, మీ బల ప్రదర్శన చేసిన తర్వాత మీ బలం ఎందుకు చూపించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం అని చెప్పేసి గవర్నర్ వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో తనతో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మద్దతు ఇస్తుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పటికీ ఇటు వేరే ఇంకా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా 112 స్థానాలు అయినాయి. సో తనకి మ్యాజిక్ ఫిగర్ 118 కావాలి. అయితే ఇప్పుడు కంప్లీట్గా అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే వీరిద్దరు కూడా కలిసి ఇంకో ప్రభుత్వం వాళ్ళు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అని చెప్పి చాలా వరకు సందేశాలు వచ్చినాయి. చాలా వరకు వాళ్ళిద్దరు మీటింగ్ పెట్టారు అండ్ మాటలు ఇవన్నీ కూడా తెలిసిన ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయ్ సీఎం అవుతాడా లేదా, చేతి దాకా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారా లేదా, ఒకటి ప్రభుత్వం ఇటు వాళ్ళకి సీఎంగా ఛాన్స్ ఉంటుందా లేదా తమిళనాడులో అని చెప్పేసి యావత్ భారతదేశం అంతా కూడా విజయ్ అభిమానులందరూ కూడా వెయిట్ చూసిన పరిస్థితి మనందరం చూసినాం. అలాగే విజయ్ ఇంటికి వెళ్ళి తమిళనాడు విజయ్కి ఓటేసిన శ్రేణులందరూ కూడా విజయ్ని అభిమానించే వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికాడ వెళ్ళి కంటతడి పెట్టుకున్న పరిస్థితి మనందరం చూసినాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్గా విజయ్కి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా కంప్లీట్ లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు విజయ్కి సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు, అలాగే పీఎంకే, దాంతోపాటు సిపిఐ, సిపిఎం అండ్ అలాగే వీసీకే పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించారు. ఇక నేను సీఎంగా ప్రమాణ స్వీకారం నేను కూడా రెడీ అని చెప్పేసి కూడా విజయ్ ఇప్పుడే ఓకే కూడా చెప్పినట్టు వార్తలు వస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు 118 రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కాస్త 122కి అయిపోయింది. వేరే పార్టీలన్నీ సపోర్ట్తో కాబట్టి 122కి విజయ్ పార్టీ అయిపోయింది. దాంతోపాటు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఇక సపోర్ట్ ఇచ్చిన పార్టీలు ఏవైతున్నాయి వేరే అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే సిపిఐ, సిపిఎం, అలాగే వీసీకే పార్టీ, అలాగే పీఎంకి ఈ పార్టీలు ఏవైతున్నాయి వాళ్ళకి ఎలాంటి పదవులు ఇస్తారా అని చెప్పేసి కూడా, ఎందుకంటే మెయిన్ వాళ్ళ వల్లనే ఇప్పుడు విజయ్ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి పొజిషన్లు ఇస్తారా అని చెప్పేసి కూడా అందరూ తమిళనాడు ప్రజలందరూ కూడా వేచి చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు స్టాలిన్ ప్రెస్ మీట్ పెట్టి సో మేము ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని మేము మద్దతు ఇస్తాం అంటే సపోర్ట్ చేస్తున్నాం అంటే ఎలాంటి ఇబ్బందులు పెట్టాము, ప్రతిపక్ష హోదా అయినా సరే ప్రతిపక్షాల నుండి మేము ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా స్టాలిన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే కంప్లీట్గా ఇటు తమిళనాడులో సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచిన విజయ్ సీఎం అవుతాడని చెప్పేసి అన్న సందర్భంలో సడన్గా ఈ రాజకీయ మలుపులు ఇటు గవర్నర్ ఆమోదించకపోవడం, గవర్నర్ అక్కడ నుంచి వెళ్ళిపోవడం, అలాగే మా పార్టీ మద్దతుల కోసం వెయిట్ చేయడం, అలాగే తన ఇట్లా ఈ విధంగా అంటే చాలా సందర్భాల్లో చాలా ఎలిగేషన్స్ కావచ్చు, చాలా ఇప్పుడు సడన్గా మళ్ళీ అతని ఆస్తికి సంబంధించిన కేసు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. అంటే ఇవన్నిటి మధ్యలో ఇంటి ఇబ్బందుల మధ్యలో సో తను పార్టీ పెట్టిన తర్వాత గెలిచిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచిన తర్వాత కూడా సో సీఎం అవ్వడానికి అవకాశాలు ఉన్నా సరే ఇవన్నీ ఇన్ని ఇబ్బందుల మధ్యలో సో ఫైనల్కి ఇప్పుడు మళ్ళీ సీఎం అవ్వబోతున్నాడు అనే వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. దీనిపైన ఆల్రెడీ ఇప్పుడు వీసీకే పార్టీ కంప్లీట్గా మేము మద్దతు ఇస్తున్నాం, విజయ్తో పార్టీ ఉంటాం, టీవీకే పార్టీతో మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి వీసీకే పార్టీ ఆల్రెడీ ప్రకటించి వాళ్ళకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు అవుతున్నారు వాళ్ళు కూడా ప్రకటించి వాళ్ళు కూడా మద్దతు తెలిపారు. దీంతోపాటు కాంగ్రెస్ కూడా అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది మేము వీసీకేతో ఉంటామని చెప్పేసి. ఇంకో వైపు విజయ్ ఇక్కడ సీఎం అయితే నెక్స్ట్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో సో సుమారుగా తమిళనాడులో 30కి పైగా ఎంపీ స్థానాలు ఉంటాయి. సో విజయ్ గెలిచి ఎంపీ స్థానాలు ఇటు ఇండియా కూటమి వైపు అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇండియా కూటమి వైపు ఉంటే ఇటు పార్లమెంట్లో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో సో పార్లమెంటు 36 స్థానాలపైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇటు పార్లమెంట్లో బీజేపీ పార్టీకి సంబంధించిన బలం తగ్గిపోతుంది అనే కోణంలో కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి రాజకీయ నాయకులు కూడా చాలామంది చెప్పారు. అంటే కేవలం దీని వెనకాల కూడా కంప్లీట్గా ఇటు ఇండియా కూటమి ఉంది. దీనివల్ల ఇప్పుడు విజయ్ ఇక్కడ కనుక సీఎం అయితే సో నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో ప్రభావం పడుతుంది. కాబట్టి 30కి పైగా ఉన్న స్థానాలు కూడా చేజారిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పి కూడా రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. సో కాబట్టి ఇప్పటికైతే ఫైనల్గా విజయ్కి సీఎం అవ్వడానికి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది. ఇక విజయ్ రేపో మాపో ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఇక తమిళనాడులో ఏ విధంగా పోతుంది ఈ పార్టీ, ఎందుకంటే ఇటు బహుజన వాదాన్ని తీసుకొని అంబేద్కర్ ఆశయాలపైన, పెరియార్ ఆశయాలపైన, వీరిపైన మహనీయుల పేర్లు చెప్పి తన అధికారం చేపడుతుంది. కాబట్టి సో ఏ విధంగా తమిళనాడు ముందుకు వెళ్తుందో అని చెప్పి కూడా చూడాల్సిన అవసరం ఉంది.